చక్రి ఎంతగా ప్రేమిస్తున్నాడో కానిస్టేబుల్ ద్వారా తెలుసుకుని దగ్గరైన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా వీళ్ళిద్దరూ కూడా కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ జడ్జి అయితే చక్రికి అనుకూలంగానే చెప్పినట్టుగా చక్రి తెగ సంతోషపడిపోతాడు. ఎందుకంటే పెళ్లి జరిగి 4 నెలలు కూడా కాలేదు. ఏ ఆటల వస్తువుల్లా ఉందా? ఏ పెళ్లి చేసుకున్నప్పుడు పూర్తి స్పృహలోనే ఉండి చేసుకున్నావు కదా, తల ఉంచి తాళి కట్టించుకున్నావు కదా, కొడుతున్నాడా తిడుతున్నాడా అంటూ నానా ప్రశ్నలు వేసేసరికి లేదు మేడం ఏమీ చేయడం లేదు అని చెప్పాను. కానీ మరి ఏమీ చేయలేనప్పుడు నువ్వెందుకు ఇతన్ని భర్తగా అంగీకరించలేకపోతున్నావు? మీకు విడాకులు ఇవ్వను, వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి అంటూ గట్టిగా చెప్పేసేసరికి విడాకులు కాస్త రద్దయిపోయి అని బయటకు వచ్చి లాయర్ చెప్తాడు. చెప్పడంతో చక్రి లోపల తెగ సంతోషపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్ళాలి అనగానే ఆ మేడం ఒప్పుకోలేదు కదండి, లాయర్ని పెట్టించి మరీ విడాకులు రాకుండా చేస్తానన్నారు కదా అని చెప్పాను. కానీ నాకు ఇష్టం లేదన్నప్పుడు ఎలా కలిసి ఉండమని చెప్తారు? నేను మరొక కోర్టుకి అప్లై చేద్దాము అని చెప్పి మహాలక్ష్మి కాస్త టిఫిన్ చేస్తూ ఇద్దరు మాట్లాడుకునేసరికి ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా ఆలోచించిన చక్రి ఇంకా మహాలక్ష్మిని కాస్త చక్రి ఆటో ఎక్కించేసి సరాసరి కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు. ఏంటయ్యా చాలా రోజుల తర్వాత నేను గుర్తొచ్చాను, అంతా బాగానే ఉంది కదా అని చెప్పాను. కానీ ఏం బాగుండడం అండి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఏమైందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే అది నా భార్య అని చెప్పాను. కానీ నీ భార్యకి ఏమైంది? బాగానే ఉంటుంది కదా అని చెప్పాను. కానీ ఏం బాగా ఉండడం అండి, విడాకులకు అప్లై చేసిందా అనగానే ఏంటి విడాకులకు అప్లై చేసిందా? మీ పెళ్ళై 4 నెలలే కదా అయ్యింది, మరి విడాకులు తీసుకోవడం ఏంటి? అదేనండి తన సమస్య. అసలు ఎందుకు విడాకులు తీసుకుంటుందో కూడా తెలియట్లేదు. నాతో సెట్ కాదు అంటుందే తప్ప అసలు కారణం చెప్పడం లేదు. నాకేమో నా భార్యతో కలిసి ఉండాలని నేను అనుకుంటాను కదా, నా భార్య అంటే నాకు ఎంత ఇష్టమో మీకు కూడా తెలుసు కదా అనగానే ఎందుకు తెలియదయ్యా, తెలుసు, అయినా నీ భార్యకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. ఎవరు చెప్పినా వినిపించుకోవట్లేదండి. నా భార్యను నేను వదులుకొని ఎలా బ్రతకాలి? తనతో విడాకులు తీసుకున్న తర్వాత ఇంకా నేను బ్రతికుండలేదండి, చనిపోతాను అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావయ్యా, అది ఒక కానిస్టేబుల్, మీ పెళ్ళి నేను దగ్గరుండి అని చెప్పాను. కానీ అది సార్ నా బాధ, మీరు దగ్గరుండి పెళ్ళి జరిపించారు కానీ మా పెళ్ళి నిలబడడం లేదు సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా భార్య అంటే నాకు ఇష్టం, మీరంటే గౌరవం, మీరు పెళ్లి చేశారనే ఇన్ని రోజులు కూడా మీ మీద ఎంతో గౌరవంగా ఉండేది. ఇప్పుడు మీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా ఎంత అభిమానం ఉన్నా కానీ నా భార్య నాకు విడాకులు ఇస్తుంది సార్. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. నా భార్య నాకు విడాకులు ఇస్తుందన్న మాట పక్కన పెడితే మీరు చేసిన పెళ్ళి అంటే మీరు చేసిన మీ చేతుల మీదుగా చేసిన మా పెళ్లి జంట విడిపోతుందని తట్టుకోలేకపోతున్నాను సార్ అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు. ఇంకా చక్రి అయితే మాట్లాడేసరికి ఇంకా కానిస్టేబుల్ ముందే కనికరించే పడే మనిషి కదా, సో కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటి సార్ మీరు నా గురించి ఏడుస్తున్నారా? అంటే మేమిద్దరం విడిపోతున్నామని ఏడుస్తున్నారా? ఏముందిలే సార్, మీరెంత ఏడిస్తే మాత్రం మేమిద్దరం కలిసి ఉంటామా ఏంటి? తను విడాకులు తీసేసుకుంటాను అని చెప్పేసింది కదా, ఇంకా ఎవరు చెప్పినా విడాకులు రద్దు చేసే ఆలోచన ఉండదు సార్. అంతే సార్, అంతే. తను విడాకులు ఇచ్చిన మరుక్షణం నేను ప్రాణాలు వదిలేస్తాను, అంతే సార్. తనను నేను ఎంతలా ప్రేమించానో అన్న విషయం తనకు అర్థం కావట్లేదు సార్. కానీ మీ చేతుల మీద పెళ్లి చేస్తే మేము విడిపోతున్నాం సార్, మీ చేతుల మీద అంటూ 1కి 2 సార్లు తను చేసిన పెళ్లి జంట విడిపోకూడదు అన్న ఉద్దేశాన్ని
కానిస్టేబుల్కి కలిగించడం కోసం ఇంకా పదే పదే ఆరాట పడుతూ ఉంటాడు చక్రి అయితే. పడేసరికి ఇంకా కానిస్టేబుల్ అయితే అర్థం చేసుకుని, ఏంటయ్యా ఏమంటున్నావు? నా చేతుల మీద చేసిన పెళ్లి జంట విడిపోవడమా? అది నేను ఒప్పుకోనయ్యా, ఒప్పుకోను. అలా ఎలా విడిపోతారు? అసలు అలా ఎలా విడిపోదామనుకుంటున్నారు? నేను అస్సలు ఒప్పుకోను. ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఉండాల్సిందే, కలిసి కాపురం చెయ్యాల్సిందే. ఏంటయ్యా, నా తండ్రి పేరు పెట్టుకుంటాను అని చెప్పావు కదా, మర్చిపోయావా ఏంటి? నీ కొడుక్కి నా తండ్రి పేరు పెట్టుకుంటానన్నా వెంకటప్పయ్య అని మర్చిపోయావా? నాకిచ్చిన మాటను తప్పుతావా అనగానే, నేనేం తప్పేది సార్, అందుకే ఈ మాటలన్నీ గుర్తు చేసుకునే నా భార్య నాకు విడాకులు ఇవ్వగానే ప్రాణాలు వదిలేస్తాను సార్. మాట తప్పినోడు కంటే ప్రాణాలు వదిలేసినోడుగా మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాను సార్ అని చెప్పాను. కానీ వద్దయ్యా వద్దు, నువ్వు అస్సలు తగ్గొద్దు, నీకు విడాకులు రానివ్వను, వెంటనే అమ్మాయికి ఫోన్ చేస్తానుండు అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తాడు. ఈలోపు మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర కన్నా ఇటు మాధవ ఇద్దరు ఉంటారు. అమ్మ మహాలక్ష్మి అని చెప్పాను కానీ చెప్పు పెద్ది అనేసరికి, అది విడాకుల కోసం వెళ్ళారు కదా అని చెప్పాను కానీ అది పెళ్ళయి 6 నెలలు అయితేనే కానీ విడాకులు ఇవ్వరంట పెద్ది అనేసరికి ఇంకా మాధవ ఇటు కన్నా ఇద్దరు కూడా లోపల తెగ సంతోషపడిపోతారు. ఇంకప్పుడే వాళ్ళతో ఇలా మాట్లాడుతుండగా కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి పక్కకొచ్చి హలో అని చెప్పాను కానీ నేను కానిస్టేబుల్ని, మీ పెళ్లి చేసిన కానిస్టేబుల్ని అనేసరికి ఒక్కసారిగా చెప్పండి సార్, నమస్కారం సార్ అనగాని, ఏంటమ్మా ఏంటి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, మేమంతా ఎలా కనిపిస్తున్నామేంటి? గవర్నమెంట్ అధికారులం మేము, ఆ విషయం మర్చిపోయావా? పోలీసులు మేము అని చెప్పాను కానీ, సార్ ఇప్పుడేమైంది అనగానే, నువ్వు లాయర్ని కలుస్తున్నావంట, విడాకులు తీసుకుంటున్నావంట, కోర్టుకు కూడా వెళ్తున్నావంట కదా, ఏంటమ్మా ఏంటి నీ ఉద్దేశం? ఆల్రెడీ ఇంతకు ముందు విడాకులు తీసుకుంటానంటేనే నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టున్నాను, ఇప్పుడు మళ్ళీ విడాకులంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటూ ఇంకా కానిస్టేబుల్ మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఈ విషయం మీకెలా తెలుసు అనగానే, ఈ విషయం నాకు తెలియడం కాదు ముఖ్యం, నువ్వు విడాకులు తీసుకుంటున్నావా లేదా, అసలు ఏమనుకుంటున్నావమ్మా? నీ ఇష్టానుసారంగా నీ అంతటి నువ్వే పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇష్టం లేదంటూ విడాకులు తీసేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా? నువ్వు నిర్ణయం తీసుకునే ముందు ఎవరికైనా చెప్పావా? ఎవరి సలహా అయినా తీసుకున్నావా? లేదు కదా. నీ సొంత పెత్తనాలు, సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటమ్మా అంటూ ఇంకా మాట్లాడేసరికి, అది కాదు సార్ అనగానే, ఆ రోజు మీ అన్నయ్య నుంచి మీ నాన్న నుంచి ఆ అబ్బాయిని కాపాడి నీకిచ్చి పెళ్లి చేశారు, ఇద్దరూ సంతోషంగా ఉంటారనే కదా. 4 నెలలు కూడా పూర్తి కాకముందే నువ్వు ఆ అబ్బాయికి విడాకులు ఇవ్వడం ఏంటి? అసలు ఏమనుకుంటున్నావమ్మా? నీకిష్టం వచ్చినట్టు విడాకులు తీసుకోవడానికి నువ్వు చేసుకున్నదేమన్నా బొంబల పెళ్ళా? పైగా మీ పెళ్ళి మా పోలీస్ స్టేషన్లో 100వ పెళ్ళి. ఈ 100వ పెళ్ళిని మేము ఎప్పటికీ మర్చిపోలేము. 100వ పెళ్ళి ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాంటిది నువ్వు విడాకులు తీసుకుని వెళ్ళిపోతాను అంటే మా సంతోషం ఏమైపోవాలి? మా జ్ఞాపకం ఏమైపోవాలి? మేము ఎంతో ఆదర్శంగా చేసిన మీ పెళ్ళి ఏమైపోవాలి? అసలు ఏమనుకుంటున్నావమ్మా? నేను మా ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను, అసలు నువ్వేమనుకుంటున్నావో ఏంటో చెప్తాను. ఆ జడ్జి గారికి అసలు విషయం చెప్పి, వీళ్ళిద్దరూ మా పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసుకున్నారండి, అస్సలు వీళ్ళకి విడాకులు రావద్దు అని చెప్పి నేను జడ్జి గారిని ఇప్పుడే సంప్రదిస్తాను అంటూ మాట్లాడేసరికి, సార్ అది కాదు సార్ అని చెప్పాను. కానీ నువ్వేం చెప్పకమ్మా, నేను విడాకుల విషయం నువ్వు వెనక్కి తీసుకోకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను, జడ్జి గారితో మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది, అర్థమవుతుందా? ఎదటోళ్ళు మనుషులను కూడా అర్థం చేసుకోవాలమ్మా అంటూ ఇంకా మాట్లాడేసరికి, సార్ అని చెప్పాను. కానీ ఇంకొకసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తే జడ్జి గారికి అసలు విషయం చెప్పేస్తాను. అసలే మా పోలీస్ స్టేషన్లో చేసిన పెళ్ళిళ్ళంటే ఆవిడికి చాలా గౌరవం, ఆవిడ మాత్రం అస్సలు ఒప్పుకోదు అంటూ మాట్లాడేసరికి, సరే సార్ సరే అని ఇంకా చెప్దామనుకునే లోపే
ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసేసరికి సార్ సార్ అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ సార్ అంటూ చక్రి తెగ సంతోషపడిపోతాడు. సంతోషపడిపోయేసరికి చక్రి ఎప్పటికో ఆ అర్ధరాత్రికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మహాలక్ష్మి డోర్ కొడుతూ ఉంటాడు. వీడు మళ్ళీ తాగొచ్చాడా, ఈసారి మాత్రం వీడిని వదిలేదే లేదు, బుర్ర పగల కొట్టేస్తాను అంటూ ఇంకా మహాలక్ష్మి ఒక ఫ్లవర్ వజను కాస్త వెనక పెట్టుకుని ముందుకు నిలబడేసరికి హ్యాపీ బర్త్డే అండి అంటూ ఫ్లవర్ బుక్కేనిస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి థ్యాంక్ యూ అనేసరికి రండి కేక్ కట్ చేద్దరుగానని అందరూ కూడా లేచి కేకుని ఒక టేబుల్ మీద పెట్టి కేకును కట్ చేస్తారు. కట్ చేసేసరికి మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. అవును, నా నా పుట్టినరోజు అన్న విషయం మీకెలా తెలుసు అనగానే తెలుసుకున్నానులేండి, ఇప్పుడు ఏమైంది, మీ బర్త్డేనే కదా అనగానే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పి తెగ సంతోషపడిపోతుంది మహాలక్ష్మి. ఈలోపు కేక్ కటింగ్ చేసిన తర్వాత కేక్ అది కన్నాక పెట్టి అందరూ కూడా సంతోషంగా ఉండగానే మహాలక్ష్మికి సారీ గిఫ్ట్గా ఇస్తాడు. గిఫ్ట్గా ఇచ్చేసరికి సారీ చూడడంతో వావ్, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, నా నా ఫేవరెట్ కలర్ కూడా ఇది, ఇలాంటి కలర్ సారీ నాకు చాలా బాగుంటుందని చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళు చెప్తే విన్నాను అని చాలా సంతోషమని మరుసటి రోజు ఉదయాన్నే ఆ చీర కట్టుకుని బయటికి వస్తుంది మహాలక్ష్మి. అదేంటండి, చీరకి బ్లౌజ్ లేదు, ఏమీ లేదు, మీరు చీర ఎలా కట్టుకొచ్చారు అనగానే వేరే బ్లౌజ్ వేసుకున్నాను, దీనికి మ్యాచ్ అయింది కదా అందుకే కట్టుకున్నాను అంటూ ఇంకా మహాలక్ష్మి సమాధానం చెప్తుంది. చెప్పేసరికి చక్రి తెగ సంతోషపడిపోతూ ఉంటాడు. నేను ఇచ్చిన చీర కట్టుకోవాలని మ్యాచింగ్ బ్లౌజు తంది కాకపోయినా ఓల్డ్ బ్లౌజు బర్త్డే రోజు చీరకు మ్యాచింగ్ అని వేసుకున్నారు. నా మనసులోని ప్రేమను కూడా ఈవిడ అలానే గుర్తిస్తే చాలా బాగుంటుంది, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదక ఇంకా చక్రి అలా నిలబడిపోతాడు. మహాలక్ష్మి మాత్రం అలా నవ్వుతూ అందరితో నవ్వుతూ ఉండగానే ఈలోపు మాధవ పాయసం చేసి తీసుకొస్తాడు. పాయసం చేసి తీసుకొచ్చేసరికి పాయసం తాగి చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది పెద్ది అని చెప్పాను కానీ అవునమ్మా తాగు అని చెప్పి ఇంకా మాధవ చెప్తాడు. చెప్పడంతో మహాలక్ష్మి చాలా సంతోషంగా తాగిన తర్వాత నాకు అర్జెంట్ పనుంది పెద్ది అనేసరికి ఆఫీస్కి అమ్మా అనగానే లేదు పెద్ది, ఆఫీస్కి ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాను, ఇప్పుడు చిన్న పనుంది అంటూ ఇంకా మహాలక్ష్మి కానిస్టేబుల్ ఎక్కడుంటాడు, స్టేషన్లోనే కదా ఉంటాడు, స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి కానిస్టేబుల్ అలా స్టేషన్ దగ్గర ఉండడంతో సార్ మీతో మాట్లాడాలి అంటూ బయట నిలబడి అడ్డుగా వస్తున్న కానిస్టేబుల్ని అడగడంతో నువ్వేంటమ్మా ఇక్కడ అనగానే నేను మీతో మాట్లాడాలి సార్ అని చెప్పనేసరికి సరే వస్తున్నాను, అక్కడ వెయిట్ చేయమ్మా అని చెప్పి ఇంకా ఇద్దరు మహాలక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు కానిస్టేబుల్ వస్తాడు. చెప్పమ్మా అనగానే నమస్కారం సార్ అనగానే ఓకే ఓకే చెప్పు, ఏంటి విడాకులు తీసుకుంటున్నావంట, ఏమనుకుంటున్నావమ్మా, బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా ఏంటి, మా స్టేషన్లో ఎస్ఐని ఒప్పించి మరీ పెళ్ళి చేశాను నీ పెళ్ళి, మా ఎస్ఐ గారు ఎంతో సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు, పైగా 100వ పెళ్ళి అని చెప్పి ఎంతో సంబరపడుతున్నారు, అలాంటిది ఆయన సెంటిమెంట్ని నువ్వు ఒమ్ము చేస్తావా, అసలు ఏమనుకుంటున్నావమ్మా అని చెప్పాను కానీ సార్ నాకు ఇష్టం లేదు సార్, ఇష్టం లేకుండా ఎలా కలిసి ఉండమంటారు అని చెప్పాను కానీ ఇష్టం లేకుండా కలిసి ఉండడం ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నీకు చక్రి అంటే ఇష్టం లేదా అని చెప్పాను కానీ ఇష్టం లేదు సార్ అనేసరికి ఏంటమ్మా నువ్వు, చక్రి అంటే నీకు ఇష్టం లేదా, చక్రికి నువ్వంటే ప్రాణం తెలుసా, నిన్ను ప్రతి క్షణం చక్రి ప్రేమిస్తున్నాడు, ఆ విషయం తెలుసా, తన మాటల్లో తన చేష్టల్లో నాకు ఆ ప్రేమ కనిపించింది, చక్రిని నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నాడో నువ్వు గుర్తించలేకపోయావా ఏంటి అనగాని ఏంటి సార్ మీరు కూడాను చక్రి నన్ను ఇష్టపడ్డం ఏంటి అనగాని ఏమ్మా చక్రి ఇష్టపడుతున్నాడన్న విషయం నీకు తెలీదా, ఆడపిల్లను ఎవరు ఎలా చూస్తున్నారో తెలుసుకునే ఈ రోజుల్లో చక్రి ప్రేమ తన కళ్ళల్లో ఎప్పుడూ నీకు కనిపించలేదా, తను నిన్నెంతలా ఆరాధిస్తున్నాడో ఎంతలా ప్రేమిస్తున్నాడో అన్న విషయం నీకు తెలీదా ఏంటి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు సార్ అని చెప్పాను కానీ నువ్వు
చక్రి విడాకులు తీసుకుంటున్నారన్న విషయం నాకు చెప్పిందే చక్రి. నిన్ను వదులుకోవడం చక్రికి ఇష్టం లేదు. నీతో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుని 4 నెలలు అయింది. నీతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించాడా? నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుని ఉంటాడే. ఎందుకంటే అతని నిజాయితీ నాకు కనిపిస్తుందమ్మా. నిన్ను వదులుకోకూడదని ఆరాటం తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంతలా ప్రేమించే భర్త నీకు దొరకడం నీ అదృష్టం. నువ్వు ఎందుకు చక్రిని వద్దనుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి చక్రితో కలిసి ఉంటే నీ జీవితం బాగుంటుంది. నీ జీవితంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అది నీకు అర్థం కావట్లేదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు సార్? చక్రి నన్ను లవ్ చేయడం ఏంటి? మీరు పొరపడుతున్నారు అనగాని, లేదమ్మా, నేను మీ స్టేజ్ దాటి వచ్చిన వాడిని. నేను నా భార్యను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. చక్రి నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నాడో నేను నీకు చెప్పలేను. ఎందుకంటే తన మనసులో నీ మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాడు. అది నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నిజంగానే చక్రి నిన్ను లవ్ చేస్తున్నాడమ్మా. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తన కళ్ళల్లో నాకు అది స్పష్టంగా కనిపించింది అని చెప్తున్నాను కదా. నిజంగా చక్రి నిన్ను ఇష్టపడకపోయి ఉంటే నువ్వు విడాకులు ఇస్తానంటే ఎందుకు చక్రి వద్దు అని అనుకుంటున్నాడు? నీతో కలిసి ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకంటే నువ్వంటే తనకు చాలా ఇష్టం కాబట్టి. నీ మనసులోని ప్రేమను, నిన్ను తను ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి. నిన్ను వదులుకోవడం తనకు ఇష్టం లేదు కాబట్టి అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. చక్రి ప్రేమ నీకు కళ్ళల్లో కనిపించలేదా? నువ్వు చూడలేకపోయావా? ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి చక్రి ప్రవర్తనలో ఆలోచించు. నీ మీద తను ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో. ఒక ఆడపిల్లకు తనను అర్థం చేసుకునే భర్త, కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే మనిషి కావాలి. నువ్వు స్టేటస్ గురించి ఆలోచిస్తున్నావా? చక్రి యొక్క పేదింటి వాడు, మధ్యతరగతి వాడు అనగానే, లేదు సార్, నేను అసలు స్టేటస్ గురించి ఆలోచించనే లేదు. మరి స్టేటసే మీ ఇద్దరికి మధ్య అడ్డుగోడ. అదే స్టేటస్ లేకపోతే చక్రి నిన్ను ప్రేమిస్తే ఎవరు కూడా అంతలా ఒక భార్యను భర్త ప్రేమించరు. నీతో కలిసి ఉండడానికి ఎంత ఆరాటపడుతున్నాడో నీకేం తెలుసమ్మా? తను నీ మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు. అర్థం చేసుకుని తన మనసులో భావనను నువ్వు తెలుసుకో. ఒక్క రోజంతా చక్రిని అబ్జర్వ్ చెయ్యి. తను కళ్ళు నిన్ను ఎలా చూస్తున్నాయో, తను నిన్ను ఎంతలా ఆరాధిస్తున్నాడో నీకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా కానిస్టేబుల్ కాస్త మహాలక్ష్మికి చెప్తాడు. చెప్పేసరికి మహాలక్ష్మికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. చక్రి నన్ను ప్రేమించడం ఏంటి? అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు? నిజంగా చక్రి నన్ను ప్రేమిస్తున్నాడా? తను ఎప్పుడూ నాకు ఆ మాట చెప్పలేదే. తన ప్రవక్తనలో కూడా నాకు కనిపించలేదే అనుకుంటూ మహాలక్ష్మి ఆలోచించుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంకా మహాలక్ష్మి అలా గుమ్మం దగ్గర ఉండగానే కన్నా, ఇటు చక్రి ఇద్దరు కూడా బయట పెరటి దగ్గర మాట్లాడుకుంటారు. ఏంటన్నయ్య అలా ఉన్నావు అనగానే, మీ మహాలక్ష్మి వదినంటే నాకు ప్రాణం రా. మీ వదినకి నా ప్రేమ ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో తెలియడం లేదు. నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటుంది. తనను వదులుకోవడానిక నేను ఎంతలా ప్రేమించింది. తనను మొదటిసారి ఎప్పుడైతే చూసానో అప్పుడే మా ప్రేమలో పడిపోయాను. దేవుడు మళ్ళీ రాసి పెట్టుంటే మళ్ళీ నా కళ్ళ ముందుకి వస్తారు అనుకున్నాను. అలాంటిది నా కళ్ళ ముందుకు కాదు, నా జీవితంలోకి వచ్చేసారు. ఇంకా నా జీవితంలోంచి ఎప్పటికీ శాశ్వతంగా వెళ్ళరు. కట్టిన తాళికి కట్టుబడి ఉంటారు. నేను ప్రేమతో నా సొంతం చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ శాశ్వతంగా నా జీవితంలోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. ఇప్పుడు నేను మహాలక్ష్మి గారిని దూరం చేసుకోలేకపోతున్నాను రా. మహాలక్ష్మి గారంటే నాకు చాలా ఇష్టం. తన మీద నేను ఎంతో ప్రేమను పెంచుకున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు నా జీవితంలోంచి మహాలక్ష్మి గారు వెళ్ళిపోతే నేను ఏమైపోతానో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను తెలుసా అనగాని, అన్నయ్య అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్నయ్య అని చెప్పాను. కానీ తీసుకోకపోతే ఏం చేయమంటావరా? నా ప్రాణమే నా నుంచి దూరం అయిపోతుంటే ఇంకా నేను బ్రతికి ఏమి లాభం? నేను ఏ అమ్మాయినైనా సరే ఇష్టపడ్డాను, కానీ మనస్ఫూర్తిగా ప్రేమించింది మహాలక్ష్మి గారిని మాత్రమే.
మహాలక్ష్మి గారే నా ఊపిరి, నా సర్వస్వం అనుకున్నాను. అలాంటి మహాలక్ష్మి గారు నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. తను నన్ను అర్థం చేసుకోకపోగా నా నుంచి దూరం అయిపోవాలని కోరుకుంటున్నారు అంటూ ఇంకా కన్నాకు చక్రి చెప్తూ ఉండగా మహాలక్ష్మి వింటుంది. నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. చక్రితో తను మాట్లాడిన తీరు మొత్తం ఏ టు జెడ్ మొత్తం అంతా కూడా జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకున్న మహాలక్ష్మి చక్రి మీద ప్రేమను పెంచుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా లాయరు విడాకులు ఆ గొడవలు ఏమీ ఉండవు. ఒకరోజు లాయరే ఫోన్ చేస్తే ఏం వద్దు అని చెప్పి ఇంకా లాయర్ తోటి ఇంకా ఎవరితో ఏం మాట్లాడకుండా చక్రిని సైలెంట్గా అబ్జర్వ్ చేయడం చేస్తూ ఉంటుంది. ప్రతి క్షణం చక్రికి మహాలక్ష్మి ఎంత ఇష్టమో అన్నీ కూడా తనకు అర్థమవుతుంది. ఒక మనిషి మీద అనుమానం ఉంటే అనుమానమే కనిపిస్తుంది. ఒక మనిషి మనల్ని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఆ మనిషి చేసే ప్రతి ఒక్క పని మన కోసమే అనిపిస్తుంది కదా. ఇక్కడ మహాలక్ష్మికి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. చక్రి తనని ఇంతెలా ఇష్టపడుతున్నాడా అని అబ్జర్వ్ చేసిన మహాలక్ష్మి తెగ పొంగిపోతూ ఉంటుంది. ఇంకా ఆ క్షణం నుంచి కూడా ఇంత ప్రేమించే భర్త నాకు దొరికినందుకు నేను సంతోషపడాలి అని మహాలక్ష్మి అయితే చక్రిని పట్టుకుని ఇంకా మహాలక్ష్మికి అయితే చక్రి మీద కొంచెం కొంచెంగా ప్రేమ కలుగుతుంది. ఇంకా మహాలక్ష్మి చక్రిని అబ్జర్వ్ చేయడం, చక్రితో ప్రేమగా ఉండడం, చక్రితో కొంచెం ఎక్కువగా మాట్లాడడం చేసేసరికి చక్రికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి మహాలక్ష్మి గారు ఎప్పుడూ నా గురించి అంతగా పట్టించుకోరు కదా, ఇంట్లో వాళ్ళ గురించి అయితే బాగా పట్టించుకునే మహాలక్ష్మి గారు నా గురించి పట్టించుకొని మహాలక్ష్మి ఇదేంటి నా గురించి పట్టించుకుంటుంది అని ఇంకా చక్రి అయితే అనుకుంటాడు. ఏంటన్నయ్య ఈ మధ్య మహాలక్ష్మి వదిన నిన్ను ఎక్కువగా పట్టించుకుంటున్నట్టుంది అని కన్నా అనగానే, అదే కదరా నాకు అర్థం కావట్లేదు. అది సరే కానీ కేశవెందుకు అలా డల్గా ఉన్నాడు? ఏముందన్నయ్య, కేశవన్నయ్య బుస్సుని ప్రేమిస్తున్నాడు కదా. అవును, అది తెలిసిందే కదా. మరి బుస్సు దూరం అయిపోతూ ఉంటే బాధ ఉండదా? బుస్సు దూరం అయిపోవడం ఏంట్రా? ఆ శైలుని ఎవరు దూరం చేస్తున్నారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా. పాపం హౌస్ అరెస్ట్ చేసినట్టున్నారు. ఇంట్లోంచి బయటికి రావడం లేదు. ఎప్పుడైనా వచ్చినా వాళ్ళ అమ్మతోటే వస్తుంది అనేసరికి, అవునా మరి మరి కేశవ్ ఏమన్నాడు అనగాని అదే తెలియడం లేదు. అయితే ఒక్కసారి కేశవతో మాట్లాడితే ఏదొకటి నిర్ణయం తీసుకోవచ్చేమో. కేశవ్కి ఇష్టమయ్యే అమ్మాయికి ఇష్టమైతే వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసేస్తే సరిపోతుంది కదా అనగాని, వాళ్ళ అమ్మా నాన్న ఇష్టపూర్వకంగానే చేస్తారనుకుంటా అని చెప్పి ఇంకా కన్నా అనేసరికి, అలానే ఉంటే అమ్మాయికి బలవంతంగా మరొక పెళ్లి చేసినా చేస్తారు అని చెప్పి చక్రి అంటాడు. అలాంటిదేమి ఉండదులే అన్నయ్య, ఎందుకంటే చిన్నోదిన మహా డేరింగ్ అంట. అన్నయ్యని ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళ నాన్న ముందు వాళ్ళ అన్నయ్య ముందు అందరి ముందు తెగేసి చెప్పింది, నేను పెళ్ళంటూ చేసుకుంటే తనని మాత్రమే చేసుకుంటాను, మరొక వ్యక్తిని చేసుకోను అంటూ ఖచ్చితంగా చెప్పిందంట. అందుకోసమనే కేశవన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది, ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి కేశవన్నయ్యకి చెప్పడం వల్ల కేశవన్నయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దానికి మనమేం చేయగలం అనగాని, మనమేం చేయగలం ఏంట్రా, మన తరపున వెళ్ళి అడగాలి కదా. లేదంటే మాత్రం కేశవ ఇటు శైలు ఇద్దరు కూడా బాధపడతారు కదా. వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటే చూడలేరు కదా అని చెప్పాను. కానీ అవును, బాధపడుతూ ఉంటే చూడడం కష్టమే అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఇక్కడ కేశవ్ అయితే ఆలోచిస్తూ షెడ్ దగ్గరే ఉంటాడు. కేశవ్ దగ్గరికి వస్తాడు చక్రి అయితే. ఏరా కేశవ, ఏంటి మనసంతా బాగోలేదా? ఏంటివన్నీ గత్రగా పాడేశావు? పైగా ఏంటా కటింగు అని చెప్పాను. కానీ ప్రేమలో విఫలమయ్యాను కదన్నయ్య అని చెప్పనేసరికి, ఈ ప్రేమలో విఫలమైతే కటింగ్ హెయిర్ పెంచుకుంటారు కానీ కట్ చేసుకుంటారా అనగాని, ఏమో అన్నయ్య, నాకేమో తనంటే ఇష్టం, తనేమో ఇంట్లో వాళ్ళని నొప్పించో లేకపోతే ఏదో ఒకటి అంటుంది, ఏదో ఒకటి తేల్చుకునే వరకు ప్రశాంతత ఉండదు అనగాని, ముందు మన ఇంట్లో ఒప్పించు, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి చేద్దాము అని చెప్పాను. కానీ మన ఇంట్లో ఒప్పుకోలేని వాళ్ళు ఎవరుంటారు?
అందరికీ నేనంటే ఇష్టమే కదా అనగానే సరే సరే అని చెప్పి ఇంకా పెద్ద కేశవతో అయితే ఆది అయితే చక్రి అయితే మాట్లాడతాడు. ఇప్పుడు మరి వాళ్ళిద్దరి పెళ్ళి ఎవరు చేస్తారు, ఎవరు దగ్గరుండి జరిపిస్తారు? కేశవకు శైలుకు పెళ్ళి జరుగుతుందా? మహాలక్ష్మి శాశ్వతంగా చక్రిని ప్రేమిస్తూ తన మనసులోని ప్రేమని ఎప్పుడు బయట పెడుతుంది? శాశ్వతంగా అదే ఇంట్లో ఉండడానికి తను ఇష్టపడుతుందా? చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.